చేసుకున్న ఓటీఆర్స్ ప్రకారం 30 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఈ ఓటీఆర్ కొత్త రిజిస్ట్రేషన్ కాకముందే 30 లక్షల మంది ఉన్నారు. అంటే 30 లక్షల మంది నిరుద్యోగులు, అంటే ఈ నిరుద్యోగులంతా 30 లక్షల మంది కుటుంబాలు. ఈ 30 లక్షల మంది కుటుంబాలు వాళ్ళందరూ అనుకునే మిమ్మల్ని ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఆ 30 లక్షల మంది బాధ్యత, ఆ 30 లక్షల మంది నిరుద్యోగుల బాధ్యత మీదే. ఇంకొకటి, ఇప్పుడు కొత్తగా రిజిస్టర్ చేసుకున్న ఓటీఆర్స్ ప్రకారం ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే నిరుద్యోగులు రోజు రోజుకి పెరుగుతున్నారే తప్ప తగ్గే అవకాశం అయితే ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు. ఇంకా దాంట్లో డిగ్రీ నుంచి మనకి పీజీ వరకు అప్డేట్ చేసుకున్న వాళ్ళే ఉన్నారు. అయితే ఇప్పుడు మనకి ఇచ్చే ప్రతి నోటిఫికేషన్లో ఇప్పుడు హడావుడిగా మాకు నోటిఫికేషన్లు కావాలని మేము గొడవ చేస్తున్నాం. సడన్గా ఏదో ఒక నోటిఫికేషన్ ఇస్తారు, మళ్ళీ ఆ నోటిఫికేషన్స్కి ఏదో ఒక జీవో అడ్డొస్తుంది. ఇప్పుడు చెప్పినట్టుగానే 46 జీవో కానీ 29 జీవో కానీ, మా జీవో నెంబర్ డిగ్రీ లెక్చరర్ దాంట్లో జీవో నెంబర్ 4 కానీ 108 జీవో కానీ, ఇలా ఈ జీవోలన్నీ గురుకులాల్లో 81 జీవో, ఈ జీవోలన్నీ అడ్డంకిగా ఉంటే ఉద్యోగాలు వచ్చే అవకాశం నిరుపేద విద్యార్థులకి చాలా తక్కువ. కాబట్టి మేమేమంటున్నామంటే, ఉద్యోగాలు ఇచ్చే ముందు ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఒక గొడవ అసలు. ఎందుకంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా పెంచే ఆలోచన ఉందో లేదో తెలుస్తలేదు. మరి ఆ జీవో కూడా అయిపోయింది. నిజంగా నోటిఫికేషన్లు లేక వయసు మీద పడి అయిపోయిన చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏజ్ రిలాక్సేషన్ కూడా పెంచి, అలాగే ఈ నోటిఫికేషన్కి అన్నిటికీ కూడా అడ్డంకిగా ఉన్న ఈ జీవోలను అన్నిటినీ కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే నిరుద్యోగుల పక్షాన ఈరోజు జాగృతి నుంచి మీరు ప్రశ్నిస్తున్నందుకు, మాకు సపోర్ట్గా ఉన్నందుకు మీకు ప్రత్యేకంగా మా ధన్యవాదాలు. అలాగే మా నిరుద్యోగులందరూ కూడా వచ్చారు కాబట్టి అన్ని నోటిఫికేషన్స్ గురించి మేము మాట్లాడుతున్నాము. ఇందులో అసలు ఒక్కొక్క జీవో ఒక్కొక్క సీఎం తెచ్చిన జీవో, అసలు చంద్రబాబు నాయుడు కాలంలో ఉన్న 108 జీవో డిఎస్సిలో ఇప్పటికీ పెట్టి, చంద్రబాబు అసలు వారానికోసారి వస్తారో నెలకోసారి వస్తారో తెలియదు, కానీ ఆయన మీద ఎంత అభిమానం ఉంటే మాత్రం చంద్రబాబు మీద అభిమానంతో రేవంత్ రెడ్డి 108 జీవోని ఇంకా పెట్టి డిఎస్సిలో ప్రమోషన్ కోటాని పెంచి ఇవ్వడం వల్ల 30% మందికి మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాలు వస్తున్నాయి. 70% ప్రమోషన్స్ ద్వారానే పోతున్నాయి. ఈ డిగ్రీ లెక్చరర్ దాంట్లో ఏ గొడవ లేదు కదా అనుకుంటే తీరా దాంట్లో కూడా పెట్టేశారు. ఇప్పుడు పిహెచ్డీ చేసిన వాళ్ళకే 25 మార్కుల వెయిటేజ్ ఇస్తుంటే, నిజంగా ఎన్ని పిహెచ్డీ అడ్మిషన్స్లు తెలంగాణలో 13 యూనివర్సిటీలు ఎన్ని పిహెచ్డీ అడ్మిషన్స్ నిర్వహిస్తున్నాయి? ఒకవేళ ఎప్పుడోసారి 5 సంవత్సరాలకో 6 సంవత్సరాలకో పిహెచ్డీ అడ్మిషన్స్ నిర్వహిస్తే దాంట్లో సబ్జెక్టుల వారీగా ఎన్ని సీట్లు కేటాయిస్తున్నారు? ఎంతమందికి నిరుపేద విద్యార్థులకు డాక్టరేట్ పట్టాలు ఇస్తున్నారు? పిహెచ్డీ 5 సంవత్సరాలు చేసే కంటే యూజీసీ నెట్ కానీ సెట్ కానీ ప్రిపేర్ అయ్యి దానికి సమానంగా ఉన్న పరీక్షలు మేము అర్హత సాధిస్తే డిగ్రీ లెక్చరర్గా మేము ఉద్యోగం సాధించవచ్చు అనే ఒక 16 సంవత్సరాల నిరీక్షణకి మీరిచ్చే ఫలితం జీవో నెంబర్ 4. దీనివల్ల చాలామంది నిరుపేద విద్యార్థులు నష్టపోతున్నారు. కాబట్టి తక్షణమే జీవో నెంబర్ 4ని రద్దు చేయాలని చెప్పేసి డిగ్రీ లెక్చరర్ కోసం ఎవరైతే విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్తారా? పేరు చెప్పి ఫాస్ట్ చెప్పేసి. నా పేరు కిరణ్. అందరికీ నమస్కారం అన్న. ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకపోవడం అనేది చాలా పరిస్థితి ఘోరంగా ఉన్నది నిరుద్యోగులది. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల్లో కూడా అంటున్నారు, మేము 16,700 ఉద్యోగాలు ఇచ్చినామని. ఇది అంత 16,000 ఉద్యోగాలు ఇచ్చినామని వాళ్ళే అంటున్నారు. పైగా ఇంకా 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని వాళ్ళే అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళకి తెలియాలి. ఇంతకుముందు కూడా మేము అడుగుతూ ఉన్నాము, రాష్ట్ర రోగులు చేస్తూ ఉన్నాం, ధర్నాలు చేస్తూ ఉన్నాం, అయినా పట్టించుకుంటలేరు. ఇప్పుడు వరకు వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు కరెక్ట్గా గ్రూప్ 1లో 63 కానీ ఇప్పుడు వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా దాన్ని ఆపుతున్నందుకు వాళ్ళకి ఎంతవరకు పైశాచిక ఆనందం పొందుతున్న సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు ఏ మీటింగ్లో అయినా ఇంతకుముందే అన్నారు, నాకు ఇట్లా చేస్తే పైశాచిక ఆనందం వస్తుందని. మీకు రేవంత్ రెడ్డికి నమ్మి మేము ఓట్లు వేయలేదన్నా, మేము ఢిల్లీ బాస్ రాహుల్ గాంధీకి నమ్మి ఓట్లు వేసినాం. మాకు ఇప్పుడైనా మీరు నోటిఫికేషన్ ఇస్తారని మేము కవితక్క మీటింగ్ పెట్టినందుకు చాలా చాలా కృతజ్ఞతలుగా, నిరుద్యోగుల పక్షాన మీరు నిలబడుతున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అక్క. ఇప్పుడు నిరుద్యోగులు 20 మంది చనిపోయిన అసెంబ్లీలో, అమ్మ లాంటి అసెంబ్లీలో ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం చాలా ఘోరం. అన్ని అబద్ధపు మాటలు అసెంబ్లీలో మాట్లాడడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటైంది. ఎంతలో ఇంత శ్రీధర్ బాబు చదువుకున్నారా అంటే శ్రీధర్ బాబు కూడా అదే మాట సెంట్రల్ లైబ్రరీ నుంచి మేము 30 బస్సులు కట్టుకొని పోయినాం. మేము ఈరోజు మీరు
ప్రమాణ స్వీకారం రోజు ఒకటే మాట అన్నారు, ఏంటంటే ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అని. ఇప్పుడు చిన్న ధర్నా అయినా మాకు నైట్ 5 గంటలకు వచ్చి నిర్బంధంలో నిరుద్యోగులు 20 మంది చనిపోతా ఉన్నారు. మీరు ఇప్పుడైనా దాన్ని చూసి ఒక నోటిఫికేషన్ అయితే ఇస్తారేమో అని ఆశిస్తున్నాం అక్క. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఏ నిరుద్యోగిని కదిలించినా, ఏ పరీక్ష రాస్తున్నటువంటి యువతి యువకులను కదిలించినా కూడా కన్నీటి గాథలే ఉన్నాయి. అయినప్పటికీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరూ సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలు, ఎమిరేట్స్ టీషర్ట్లు వేసుకొని ముఖ్యమంత్రి గారు ఫుట్బాల్ ఆడడము, ఇటువంటి లైటర్ వేలో ఆలోచనలు తప్పితే ఒక సీరియస్నెస్తోని ఈ రాష్ట్రంలో మరి యువకులు ఇంతమంది బలైపోతున్నారు, వీరి గురించి మాట్లాడాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేకపోవడం అన్యాయం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు నిన్న మొన్నటిదాకా ఒక 5 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినామన్నారు. ఇప్పుడు అవి కూడా వీక్కపోతారట. పంచాయతీ సెక్రటరీ అందరూ ఊర్లలోకి పోయి ఎవరెవరు మరి ఐటీ కట్టినరు అని చెప్పి దానికోసం కూడా ఎంక్వైరీలు మొదలు పెట్టిరట. ఆల్రెడీ చిరుద్యోగులకు ఎవరికి ఇవ్వరు, అంగన్వాడికి ఇయ్యరు, ఆశాకి ఇయ్యరు. వాళ్ళు ఎంత చిన్న ఉద్యోగులైనా వాళ్ళకి రేషన్ కార్డులు ఉండవు. గల్ఫ్లో ఉన్న వాళ్ళకు వాళ్ళకి వీకేస్తున్నారు రేషన్ కార్డులు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏదో ప్రైవేట్లో బట్టల దుకాణంలో అన్నో ఎన్నో 10-15 వేలకు జీతం చేసుకునేటోళ్ళ వాళ్ళ రేషన్ కార్డులు కూడా పీకేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు పదే బీఆర్ఎస్ గవర్నమెంట్ రేషన్ కార్డులు ఇవ్వలేదు, మేము ఇస్తామని చెప్పి వచ్చిండ్రు. ఇప్పుడున్నటువంటి 1,10,00,000 రేషన్ కార్డులలో దాదాపు ఈ రాష్ట్రంలో 3 కోట్ల మంది బియ్యం తీసుకుంటా ఉన్నారు. మీరు కొత్తగా 5 లక్షలు ఇచ్చినామని చెప్తారు. ఇప్పుడు ఇచ్చి 5 లక్షలు ఇచ్చినట్టే కుడి చేతను ఇచ్చి ఎడమ చేతను గుంజుకున్నట్టు 10-15 లక్షలు తీసేసేటటువంటి ప్రణాళిక మీరు పెట్టుకొని గ్రామాలలో సర్వే చేస్తున్నారు. ఆ సర్వే తక్షణం ఆపాలే. చిరు ఉద్యోగి అనేవాడు ప్రైవేట్లో చేసినా ప్రభుత్వంలో చేసినా ఆ ప్రభుత్వం నుంచి వచ్చే 6 కిలోల బియ్యం అన్నటువంటిది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇటువంటి పైశాచికమైనటువంటి పనులు ఈ ప్రభుత్వం చేయకూడదని, రేషన్ కార్డుల మీద మీరు ఏదైతే ఐటీని అప్లై చేసే పని చేస్తూ ఉన్నారో అది చేయకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మళ్ళొక్కసారి డిగ్రీ లెక్చరర్స్కి ఇచ్చినటువంటి జీవో 4ని ఉపసంహరించుకోవాలి. డిఎస్సి కోసము అడ్డంగా ఉన్నటువంటి 108 జీవోను ఉపసంహరించాలి. గ్రూప్స్లో అడ్డంకిగా ఉన్నటువంటి జీవో 29ని రిమూవ్ చేయాలి. పోలీసు ఉద్యోగాల్లో అడ్డంకిగా ఉన్న జీవో 46ని రిమూవ్ చేయాలి. గురుకులాల్లో అడ్డంకిగా ఉన్న జీవో 81 రిమూవ్ చేయాలి. మా ఆడబిడ్డలకు రిజర్వేషన్ రాకుండా చేస్తున్నటువంటి జీవో 4ని రద్దు చేయాలి. వీటన్నిటి మీద కూడా ఐక్య పోరాటాలు చేస్తాం. రాష్ట్రమంతా కూడా నవయువకుల్ని, యువతులందరినీ కూడా సమీకరిస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ అతి త్వరలో మీరు నోటిఫికేషన్ ఇవ్వాలి, మీరు ప్రామిస్ చేసినటువంటి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ మీడియా సమావేశానికి హాజరైనటువంటి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై జాగృతి.